హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే రోజుల్లో ఈ వీడియోలోని మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ తో పాటు తెలుగులో మాట్లాడే వాడికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా తీసుకుని వచ్చాను. చాలా సింపుల్ జాబ్, ఇంగ్లీష్ లో బేసిక్స్ వచ్చి తెలుగులో మంచిగా మాట్లాడే వాళ్ళకి ఈ ఉద్యోగం అండి. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను A to Z. కొత్తగా చూసిన వాళ్ళకి ఛాలెంజ్ తీసుకొని వస్తున్నా. 24 hours లోనే ఛాలెంజ్, కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏదైనా బిల్డప్ చేసి 24 hours ఛాలెంజ్ తీసుకొని వస్తున్నా. దాంతో పాటు సేమ్ టైంలోని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకుని వస్తున్నా. ఈ వీడియోలోని ఈ 2 పాయింట్స్ మీలో యాడ్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్, 24 hours ఛాలెంజ్ కోసం మాట్లాడతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మాట్లాడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వై? బికాస్ ఒక సినిమా మధ్యలో చూసి వచ్చారంటే ఆ సినిమా నచ్చిందా లేదా మీరు చెప్పలేరు. నా వీడియోస్లోని ఏ పాయింట్ మీకు ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఆ పాయింట్స్ మీకు మీరు ఎత్తుకుంటే చాలా సింపుల్. ఎందుకంటే అన్ని పాయింట్స్ వ్యాలిడే, నేను చెప్పే ప్రతి పాయింట్ వ్యాలిడ్. వై? బికాస్ ఇక్కడ కెరియర్ కోసం మాట్లాడుతున్నాం. TCS లోని వచ్చిన ఇన్ఫర్మేషన్ 12,000 మంది బయటకు వచ్చారు, 12,000 కుటుంబాలు బయటకు వచ్చాయి, రోడ్డు పాలు అయ్యారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు 9,000 మంది తీయడానికి, ఈ నెలాఖరులోని 9,000 మందికి తీయడానికి రెడీగా ఉన్నారు. ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయి? AI టూల్ వల్ల కాదు, దానికోసం కూడా వీడియో చేస్తా. AI టూల్ ఒక్క పైసా, ఒక పాయింటే AI టూల్ వచ్చింది, అందరికి జాబ్ పోతుంది. ఒక పాయింట్ 99% పాయింట్స్ వేరే. దానివల్ల చాలా మందికి బెంచ్ లో పెట్టేసి ఉద్యోగాలు అన్ని పోతున్నాయి. చెప్తాను ఆ స్టోరీ ఏంటి మొత్తం అంతా, దానికోసం కూడా వీడియో తీసుకుని వస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే, సార్ కాన్ఫిడెన్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ అంటే భయం వేస్తుంది, ఇంటర్వ్యూకి వెళ్తే HR అడిగిన క్వశ్చన్స్కి భయం వేస్తుంది, అక్కడ మాట్లాడలేకపోతున్నాను, తడిపడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను. చూడండి, టెన్షన్ పడడం సహజం. చూడు, టెన్షన్ పడడం సహజం. మీకు టెన్షన్ లేదు, నేను ఆడుతూ పాడుతూ హ్యాపీగా వెళ్ళగలను అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్, దెబ్బతినేస్తారు. టెన్షన్, ఇంటర్వ్యూ అంటే టెన్షన్, ఎగ్జామ్ అంటే టెన్షన్, అయ్యో ఏంటి వస్తుంది, ఎలా రాయాలి, ఆ మాత్రం ఉంటే హెల్దీ. బట్ ఆ లెవెల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఇంటర్వ్యూ అయితే షివరింగ్, అమ్మో ఇంటర్వ్యూ కాలా, ఫోన్ కాల్, టెలిఫోనిక్ రౌండ్ లోని ఏమి కాదు. టెలిఫోనిక్ రౌండ్ కోసం నేను మాట్లాడుతున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ నేను పెయిడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తా. టెలిఫోనిక్ రౌండ్ లో టెన్షన్ పడిపోతున్నారు. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 24 hours లోని మీ లైఫ్ లో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా బూస్ట్ అవ్వాలి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక మాట అడుగుతున్నా, కాన్ఫిడెన్స్ ఎందుకు డల్ అవుతుంది? ఫస్ట్, మీరు ఇంట్లోని మీ అమ్మ నాన్నతో, మీ లవర్స్తో, మీ బ్రదర్ సిస్టర్స్తో, మీ ఇంటి పక్క వాళ్ళతో ఎలా ఫ్రీగా ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇంటర్వ్యూ అనేసరికి, లేదా ఇంటర్వ్యూ వెన్యూ అనేసరికి, లేదా ఇంటర్వ్యూ కాల్ అనేసరికి కాన్ఫిడెన్స్ డల్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. జాబ్ ఇచ్చేవాడు, ఇంటర్వ్యూ తీసేవాడు ఆడేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు కాన్ఫిడెన్స్ కోసం మాట్లాడుతున్నా కాబట్టి చూసే బాయ్స్ కాదు, స్పెషల్లీ లేడీస్ కి మాట్లాడుతున్నా. నేను చెప్పే కాన్సెప్ట్ మీ మైండ్ ఎక్కాలంటే నా లాంగ్వేజ్ కొంచెం బ్యాడ్ గా ఉంటుంది ఈరోజు, తట్టుకోండి మీ మంచిగా. HR ఎవరు? పన్నోడు. మీరు జాబ్ లో జాయిన్ అయితే మీరు ఎలా పని చేసుకుని పన్నోడు అనిపించుకుంటాడు, ఆడొక పన్నోడు. జీతం మానేస్తే ఆడు కూడా బయటకు వెళ్ళిపోతాడు. మరి ఆడదు ఎందుకు భయం? ఆడు కంపెనీ యజమానా? కంపెనీ కట్టాడా? పోనీ కంపెనీ కట్టాడా అనుకో, ఏంటట? కాన్ఫిడెన్స్ ఎందుకు డల్ అవుతుంది? ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ లో రాయండి. కాన్ఫిడెన్స్ ఎందుకు డల్ అవుతుంది? ఇంటర్వ్యూ అంటే ఎందుకు డల్? అమ్మో అక్కడ ఏం అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, వచ్చిందా చెప్పు, రాలేదా ఐ డోంట్ నో, ఉరేహేస్తారా, చంపేస్తారా, పరువు పోతుంది అన్నారు. పరువు కోసం మాట్లాడేసరికి ఒక పాయింట్ ఎత్తుతాను అనుకున్నాను. అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మీలాంటి వాళ్ళే. మీరు 2nd క్లాస్ పాస్ అవ్వచ్చు, 3rd క్లాస్ పాస్ అవ్వచ్చు, లేదంటే సప్లిమెంటరీ ద్వారా పాస్ అవ్వచ్చు, మీ దగ్గర బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వచ్చిన వాళ్ళు 2%, 3% మీకన్నా కింద మీదే ఉంటారు. కొందరు ఒక 2% మీకన్నా బెటర్ ఉండొచ్చు, ఒక 2% మీకన్నా వేస్ట్ ఉండొచ్చు. మీలాంటి వాళ్ళే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ టాపర్స్. అమ్మో వాళ్ళందరి ముందు నా పరువు పోతుందంటే వాళ్ళంతా పెద్ద పొడింగ్ అనుకుంటే సొంత కంపెనీ పెట్టుకోవాలి కదా.
90%, 95% మార్క్ లిస్ట్ ఉండేవాడికి బ్యాంక్ కూడా పిలిచి రారా లోన్ తీసుకొని అంటాడు. తెలుసా విషయం? టాపర్స్ కి బ్యాంక్ కూడా పిలిచి అంటారు, లోన్ తీసుకున్నానా, నువ్వు కంపెనీ పెట్టు, ఆ తర్వాత ఏంటి ఎలా వడ్డీ తీసుకుంటావు అనేసి లోన్ కూడా పిలిచి అంటారు. ఇంత పెద్ద టాప్, ఇంత పెద్ద పుడింగ్ అన్నప్పుడు కంపెనీ పెట్టుకోవాలి కదా. ఆడికి ఉద్యోగంకి వచ్చాడు, ఓన్లీ వచ్చాడు, ఆడు గతి లేక వచ్చాడు, డబ్బులు లేదు, ఏదో టాపర్ అయిపోయాడు, చదువు పురుగులు కాబట్టి వచ్చాడు. మీకు ఎందుకు భయం? మీ పరువు ఎందుకు పోతుంది అనేసి. వచ్చిన వాళ్ళు అందరూ ఒకలాంటి వాళ్ళే. ఆడు ఎంత పెద్ద టాపర్ అయినా, నీవు సెలెక్ట్ అయినా వాడు సెలెక్ట్ అయినా, మీ ఇద్దరికి జీతం ఒకలాగా ఉంటుంది. ఆ టాపర్ అయిన సరికి ఆడికి 10 లక్షలు ఎక్కువ ఇచ్చారు. మరి దేనికి భయం? దేనికి డల్ అయిపోతున్నారు? జాబ్ రాకపోతాయా? ఎస్ సార్, జాబ్లే కరువు సార్, జాబే చాలా రఫ్గా ఉంది, వేకెన్సీ చూస్తుంటే మెంటల్ అయిపోతున్నాం సార్, ఈ రష్ లోని మాకు జాబ్ రావడమే కష్టం ఉంటదంటే కష్టం ఎందుకు ఉంటది? భయం దేనికి? పేపర్లో రాయండి, నాకు ఈ విషయాల్లో వీక్గా ఉన్నాను, పేపర్లో రాయండి, తప్పు లేదు. ఒక్కడు నింద, అరే ఆడు వేస్ట్ రా, ఆడు క్రికెట్ ఆడడం రాదురా, ఆడికి చదువుకోవడం రాదురా, ఆడ హ్యాండ్ రైటింగ్ బాగోదురా, ఆడికేమో రన్నింగ్ రాదురా, ఒక్కడికి చెప్పే బదులు మన అర్థం మనం ఆన్ చూసుకొని నాకు కమ్యూనికేషన్ రాదు, నా ప్రాబ్లం నేను చెప్పాలా, నాకు నొత్తు ఉంది, స్టామరింగ్, నేను మాట్లాడితే కొన్ని వర్డ్స్ ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయలేను, అది మీకు తెలిసి ఉంటుంది, కొంచెం నొత్తు పకోడీ టైపు. ఏంటి ప్రాబ్లం అంటే నాకు నొత్తు లేదు. ఐ వర్క్ యాజ్ ఆర్జే, రేడియో జాగ్లో పనిచేస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ నార్త్ ఇండియన్, పుట్టి పెరిగింది వైజాగ్ లో. మా వైజాగ్ కంప్లీట్ సెటిల్ అయిపోయాం. చెప్పాలంటే నార్త్ ఇండియన్ రిలేషన్ ఫోన్ వర్కే, రావడం పోవడం ఏంటి లేదు. నా భార్య తెలుగు అమ్మాయి, నా పిల్లలు కూడా తెలుగు వాళ్ళు, ఆల్మోస్ట్ ఇంట్లో తెలుగు అట్మాస్ఫియర్ ఉంటుంది, తెలుగులో మాట్లాడుతుంటాం. మా రిలేటివ్స్ అప్పుడు వాళ్ళతో హిందీలో మాట్లాడుతుంటాను. ఇక్కడ ఏంటంటే నా మదర్ టంగ్ ఇంట్లో మాట్లాడేది భాష, స్కూల్లోని మొత్తం అంతా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయి ఈ స్టామరింగ్ వచ్చింది. చాలా మంది అంటారు నాకు నత్తపకోడి, నాకు కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదు, నువ్వు కరెక్ట్గా నువ్వు కొన్ని మాట్లాడలేవు, ఇది నా వీక్నెస్. నేను ఇది ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ నేను ప్రొనౌన్స్ చేయలేను. అలా అని నేను వీడియో చేయడం మానేసానా? చెప్పకూడదు కానీ ఐ టేక్ సమ్ లంసమ్ అమౌంట్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. తెలుసా? నొత్తుండేవాడు ఏంట్రా వచ్చి పబ్లిక్ స్పీకింగ్ ఇస్తాడు అనుకుంటే, నాకు ఒక ఫీజు ఉంది, పబ్లిక్ స్పీకింగ్ నాకు పిలుస్తారు, నేను వెళ్తాను పబ్లిక్ స్పీకింగ్ చేయడానికి, గంట సేపు ఇంత ఫీజు ఉంది. ఎలా కడుతున్నారు నాకు ఫీజు, ఎలా పిలుస్తున్నారు? మ్యాటర్ నేను ఏం మాట్లాడుతున్నాను అని ఉంది కానీ ఏ భాష, ఏ ప్రొనౌన్సియేషన్ మాట్లాడుతున్నా అనేసి కాదు. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, నాకు నత్తున్నా మీరు వీడియో చూస్తున్నారంటే నాలో ఉన్న మ్యాటర్ మీరు లాగడానికి తప్ప, అరే వీడికి ప్రొనౌన్సియేషన్ రాదు అంటే కాదు. నా అచీవ్మెంట్స్ నాకు ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఈస్, మీ ప్రాబ్లం పేపర్ పెన్లో రాయండి. కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంది, ఓకే. సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది, ఓకే. టైపింగ్ ప్రాబ్లం ఉంది, సిస్టమ్ బ్రౌజింగ్ ప్రాబ్లం ఉంది, సిస్టమ్ ఆపరేటింగ్ సరిగ్గా రాదు, కొన్ని స్కిల్స్ ప్రాబ్లం ఉంది, పర్సనాలిటీ బాగాలేదు, డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోలేదు, కొన్ని పాయింట్స్ ఉంటాయి. రాయండి, రాసి దానికోసం పని చెయ్యండి. దానికోసం పని చేసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. వై? బికాస్ ఈసారి మీరు వీక్నెస్ లో పనిచేస్తారు. పుస్తకం తీసి చదువుకోరా అని అందరు పేరెంట్స్ అంటారు, పుస్తకం తీసి చదువుకోరా అని అందరూ పుస్తకం తీసి చదువుకుంటారు, కానీ అందరికి ఎక్కదు. తెలుసా విషయం? చదువు అందరికి ఎక్కదు. ఫ్రాంక్ చెప్తున్నా, చదువు అందరికి ఎక్కదు. క్రికెట్ ఆడతారు, అందరూ సచిన్ టెండూల్కర్ అయిపోతున్నారా? మ్యూజిక్ తబలా వాయించడం వచ్చు, కీబోర్డ్ వాయించడం వచ్చు, అందరూ ఏఆర్ రెహమాన్ అయిపోతున్నారా? కాదు కదా. బిజినెస్ అందరు చేస్తున్నారు, ఒక శమన్ అయిపోతున్నారా? కాదు, అందరికి ఎక్కదు. బట్ నాకు సోర్స్ లేదు, బిజినెస్ లో నేను రాలేను అనుకున్న వాడికి తన వీక్నెస్ తను రాసుకొని ఆ వీక్నెస్ లోని తను పని చేస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ వస్తుంది. అప్పుడు ఎదురుగా హెచ్ఆర్ భాషలో చెప్పాలంటే ఎవరాడు నీకంటే ఒక 10-25,000 ఎక్కువ ఉంటుంది జీతం, ఆడు పన్నోడే. ఒక నెల జీతం ఆగిపోతే ఉక్కిరి అయిపోతాడు. అమ్మో నా జీతం ఆగిపోయింది, ఈఎంఐలో కట్టాలి, నా భార్యకి బంగారాలు కొట్టాలి, ఉక్కిరి అయిపోతాడు. పన్నోడులాగా చూడండి. నీకంటే ఒక 50,000 ఎక్కువ జీతం ఉండొచ్చు ఆడికి, కాదనట్లేదు, కానీ పన్నోడే. తల ఉంచుకోవాల్సింది యజమాని ముందు, ఆడు ఉంచుకుంటాడు, నీ ముందు పోజు కొడతాడు. అదే పోజు యజమాని ముందు కొట్టమను, షో సౌండ్ కొంచెం పాప డిస్టర్బింగ్. యజమాని ముందు మీ ముందు పోజ్ కొడతాడు, స్టైల్ గా వస్తాడు, హెచ్ఆర్ గా పోజ్ కొడతాడు. ఈ పోజ్ యజమాని ముందు కొట్టమను, అలా
సో నేను కొన్ని వర్డ్స్ రాంగ్ గా వాడుతున్నాను ఓన్లీ బికాస్ చూసేవాడికి ఈ వీడియో క్యాండిడేట్ చూస్తూ ఉంటే మీకు కాన్ఫిడెన్స్ రావడానికి అవతల ఎవరు బాబు కాదు. జాబ్ రావడం ఈజీయే, మీ వీక్నెస్ కోసం మీరు పని చేయండి. అక్కడికి వెళ్ళిపోయి అద్దాల మేడ చూసి అక్కడ లోపల సోఫాలు కుర్చీలు అక్కడ మనుషులు ఆ రంగు ఆ ఢంగు ఏంబే బొక్కనాయాలి. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారా? కొందరు కంపెనీ స్టాఫ్ వేసిన డ్రెస్సింగ్ సెన్స్ ఐడి కార్డు క్యాబులు చూసి అమ్మో మేము వీళ్ళతో పోటీ పడతామా నెవర్ లెట్ యూ డౌన్. ఎందుకు డౌన్? అందరికి రోజులు వస్తాయి. జాబ్లు సెలెక్ట్ అయితే నువ్వు కారు కొనలేవా? నువ్వు మంచి మంచి డ్రెస్సులు చీరలు కట్టుకోలేవా? నువ్వు హ్యాపీగా అందరిలాగా నువ్వు కూడా క్యాబ్ బుక్ చేసుకోనో మెట్రోలోనో వెళ్తూ నువ్వు కూడా ల్యాప్టాప్ ఆపరేట్ చేయలేవా? వాళ్ళు జీరో నుంచి వచ్చిన వాళ్ళే. మీరు టాంగ్ టింగ్ టూంగ్ అన్నప్పుడు చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎంప్లాయీస్, నువ్వు క్యాండిడేట్, అదే తేడా. నీ మెడలో కూడా నువ్వు మంగళసూత్రం పడిన తర్వాత నువ్వు కూడా ఎంప్లాయీ అవుతావు. అర్థమైందా? ఆ మంగళసూత్రం కోసమే ఈ నానా బ్రెడ్ అండ్ జామ్. సో కాన్ఫిడెన్స్ కోసం భయపడాల్సింది లేదు. ఎవరు అవతల ఉన్నా నువ్వు దొబ్బొద్దు. చూడరా తల్లి, చూడు వీడియో తేలిపోతున్నా సౌండ్ చేస్తుంది, లెగిసి చూడు. మా ఆవిడకి కొంచెం మైగ్రేన్ హెడ్ ఎక్, అసలు సరిగ్గా తినలేకపోతుంది, తినిందన్న కక్కేస్తుంది కాబట్టి పడుకుంది. పాప ఏమో అరుస్తుంది, నేను మీతో పాటు ఉన్నాను వీడియోలో. సో ద మెయిన్ థింగ్ ఈజ్, ద మెయిన్ మోటివ్ ఈజ్ ఎవరికి జడాల్సిన అవసరం లే, ఎవరికి భయపడాల్సిన అవసరం లే. ఈ ఫాల్తూ గెటప్ హంగామా చూసి ఎవరికి అమ్మో అమ్మో చేయాల్సిన అవసరం లే. ధైర్యంగా వెళ్ళు, నీ బెస్ట్ ఇవ్వు. సెలెక్ట్ చేసుకున్నాడా సరే, లేదా వీధికి ఒక కంపెనీ స్వామి వేకెన్సీస్ ఉన్నాయి. నీ వీక్నెస్ కోసం నువ్వు పనిచేయడం నేర్చుకో. నాకు ఈ వీక్నెస్ ఉంది, నా కాన్ఫిడెన్స్ లెవెల్ డల్ ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్ డల్ అంటే ఈ వీడియో 10 సార్లు చూడు. ఎవరే హెచ్ఆర్, ఎవరే కంపెనీ యజమాని, ఎవరే నీకు మేపుతున్నాడా? నువ్వు చేసే పనికి ఒక విషయం చెప్తున్నా క్లారిటీగా. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళకి ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ చెప్తున్నాను. పనులు ఉంటారు చూడండి, కలాసీలు, సిమెంట్ బస్తా బియ్యం బస్తా ఇవి అవి మోస్తారు. వాళ్ళు భయపడరు, ఆడ యజమానికి భయపడరు. ఆడు తెలుసు నా కొడక ఈడు తీసేస్తే ఇంకోటి నాకు చేర్పించుకుంటాడని. ఆడికి ఆడ బాడీ మీద నమ్మకం ఉంది, ఆడ చేసే మీద పని మీద నమ్మకం ఉంది. ఆడ పని అయిపోయాక సాయంత్రం వెళ్ళేసి కోట తాగ నా బాటిల్ మీద నమ్మకం ఉంది. మీకు ఎందుకు నమ్మకం రావట్లేదు? అమ్మో అమ్మో ఏ స్వామి, ప్రపంచంలో అని ఎవరికి భయపడదు దేవుడు తప్ప. మీరు దేవుడికి నమ్మట్లేదు అంటే అది వేరే విషయం. కానీ పైవాడు మనుషులకి భయపడద్దు. పైవాడికి భయపడింది. మీరు ఎవరికైతే ఆక్సిజన్ ఇస్తున్నాడో, ఈ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నాడో వాడికి భయపడండి. తప్పు చేస్తే అమ్మో నా చేతి తప్పు అయిపోయింది అని భయపడండి. మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరాడు నీ ఒకటంటే ఎవరాడు? ఆ డబ్బులు ఆడికే పనికి వస్తాయి స్వామి, నీ డబ్బులు నీకే పనికి వస్తాయి. అర్థమైందా? ఆడ స్కిల్స్ ఆడికే పనికి వస్తాయి, నీ స్కిల్స్ నీకే పనికి వస్తాయి. ఇక్కడ ఎవరికి గోత్రాలు ఇవ్వట్లేదు, నామ గోత్రాలు ఎవరు ఇవ్వట్లేదు. ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ ఒకటే అక్కడ పుష్ చేసుకో. ముఖేష్ అంబానీ కూడా పక్క నుంచి వెళ్ళిపోతే ఏంటి, నా బండి ఆపుతాడు, పోలీసు వాడు ఆపుతున్నాడు, ఆపుతాను, ముఖేష్ అంబానీ వెళ్తున్నాడు అనేసి. నా ప్లేస్ లో రాలేడు, నేను ఆ ప్లేస్ లో వెళ్ళలేనా? ఆ డబ్బులు ఆడికి పనికి వస్తాయి కదా. మొబైల్లోని రీఛార్జ్ అయిపోతే 1 డే కూడా ఎక్స్టెండ్ చేయడు. ఏంటా ముఖేష్ అంబానీ 29వ తారీఖుని రీఛార్జ్ అయిపోతుంది అనేసి 10 సార్లు మెసేజ్ పెడతారు, కాల్ చేస్తారు, మీరు రీఛార్జ్ అయిపోతుంది. 29 దాటి 30 తారీఖు పనిచేయదు మొబైల్. 1 డే కూడా ఎక్స్టెండ్ చేయలేడు. 10 years నుంచి వాడుతున్నాడు జియో సిమ్, 1 డే కూడా ఎక్స్టెండ్ చేయలేడు. ఏంటి అది ముఖేష్ అంబానీ? దేనికి ముఖేష్ అంబానీ? ఎవరు గొప్ప కాదు. గొప్ప అనుకొని వెళ్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ డల్ అవుతుంది. అద్దాల మేడ అయితే ఏంటి, రంగులు చీర కట్టుకొని డ్రెస్ వేసుకొని ఎంప్లాయీస్ తిరుగుతుంటే ఏంటి, క్యాబ్లు అయితే ఏంటి, బస్ అయితే ఏంటి, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా అయితే ఏంటి? అమెరికాలో చేసుకోవచ్చు కదా, అంత పెద్ద లార్డ్ గాడు అయితే అమెరికాలో జాబ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ నుంచి వస్తున్నాడు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం భయపడి కాన్ఫిడెన్స్ తగ్గించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వెళ్ళండి, మీ బెస్ట్ ఇవ్వండి, గేర్ దింగండి, గేర్ దొబ్బండి. అర్థమైందా? బాగా గేర్ దొబ్బండి. ఎవరే అవుతాడు హెచ్ఆర్, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. నేను దొబ్బనయ్యా, నాకేంటి అవసరం? నా నోట్లోనే భాష ఉంది, గట్టిగా ఇచ్చేస్తా అవతలవాడికి ఎవరైనా కానీ. మీరు భయపడద్దు. భయపడితేనే కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ కోసం ఇంతగా నేను చెప్తున్నాను. ఎవరికి దొబ్బొద్దు. నీకంటే ఎవరు పుడింగ్ కాదు ఇక్కడ.
నీ టాలెంట్ ఇంటర్వ్యూ మీద చూపించు, ఇంటర్వ్యూ అయిపోయాక జాబ్ లో చూపించు. ఆఫీస్ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్, ఆ కుక్కతో ప్రతి చోట ఉంటది. అన్ని పట్టించుకుంటే ఎక్కడ జాబ్ చేయలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అన్ని పట్టించుకుంటే ఎక్కడ జాబ్ చేయలేవు. కాబట్టి వెలుగుతుందా? కాబట్టి మైండ్లో పెట్టుకో, శుభ్రంగా వెళ్ళి జాబ్ చే. ఎవరిని కంటే గొప్ప కాదు, ఎవరిని దొబ్బే అవసరం లేదు. నువ్వు వెళ్ళి శుభ్రంగా ఇంటర్వ్యూ తీయచ్చు. నీ కాన్ఫిడెన్స్ వల్ల ఆటోమేటిక్ రావాలి. అవతల హంగామా, రంగు, రూపం, గంభీరం తను చూపిస్తున్నావు అంటే దొబ్బద్దు. ఇంకోసారి రావాలనుకుంది ఆ వర్డ్, కానీ ఎందుకులే బై మిస్టేక్. ఆడవాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కడు అన్న అన్న అని పిలుస్తారు. సారీ నాన్న, కొన్ని వస్తాయి, ఆనిముతలు వస్తాయి, చెప్పాను ముందే, కొంచెం గట్టిగానే ఉంటది. డేటా అనలిస్ట్, తెలుగు స్పీకింగ్ ఇండియన్స్. అరే నాన్న, తెలుగు స్పీకింగ్ ఇండియన్స్ అంటే తెలుగు స్పీకింగ్ ఏంటి? సౌత్ ఇండియా, సౌత్ కొరియాలో ఉంటారా? తెలుగు స్పీకింగ్ ఇండియన్స్, వాట్ ఇట్ మీన్ ఇండియన్స్? కనిపిస్తుందా నా చిన్నట మాట? కామెంట్ లోని ఇప్పుడు చూసిన వాళ్ళు ఒక కామెంట్ చేయండి. అది పాలు తాగట్లేదు, వేలంతా నోట్లో పెడుతుంది, పెట్టి పెట్టి కుప్పుతుంది, ఆ తాగినంత పెరుగులాగా చేసేస్తుంది, వామిటింగ్. నోట్లో వేలు పెట్టు లేని టిప్స్, టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, అది నాకు అర్థం కావట్లేదు. కొన్ని యూట్యూబ్ లో చూసినా కానీ నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిసి ఉంటే స్వామి రంగా ఎంతలో ఏసీ పెట్టావు అసలు? ఉక్కు పెడుతుంది మరి. కాశ్మీర్ కూర్చున్నావేంటి? ఎందుకా ఏసీ? ఫ్యాన్ వేస్తే ఏమో వాయిస్ రాదు ఇక్కడ. బ్యాటరీ తీసావు, బయట తీసావు, బ్యాటరీ తీసావు, ఇచ్చి నాకు ఇచ్చి, నేను చేస్తాను, నాకు ఇచ్చి. ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంటుందో లేదు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం మస్తు ప్రాబ్లం ఉంటుంది. అలా తిప్పాలి బ్యాటరీ, తిప్పిన తర్వాత స్క్రీన్ లో ఏదో వస్తుంది. చిరాగ్గా ఎందుకే తగ్గించావు అనవసరంగా? ఒక 2 minutes ఆగండి, నేను ఎడిటింగ్ అట్లా చేయను. బ్యాటరీ అయిపోయి ఉంటుందిరా లక్ష్మి లైఫ్. వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలుగు స్పీకింగ్ ఇండియన్స్ కావాలి. వీళ్ళకి టోటల్ గా 0 నుండి 5 years ఎక్స్పీరియన్స్ పాయింట్. వీళ్ళు వెరీ సీరియస్ నోటెడ్. 20 వేకెన్సీస్ మాత్రం ఉన్నాయి, ఓన్లీ 20 వేకెన్సీస్. నోరన్ని మూసుకొని ఫస్ట్ వెళ్ళి అప్లై చేయండి, ఓకేనా? రిమోట్ జాబ్, పర్మనెంట్ జాబ్, హైరింగ్ ఆఫీస్ లొకేషన్ ఇస్ విశాఖపట్నం, మన ఊరే. పై నుండి కింద వరకు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మ్యాపింగ్, గూగుల్ సర్చింగ్, నెట్ లోని కొంచెం అవగాహన మంచిగా ఉండి సర్చ్ ఏదైనా ఫస్ట్ సర్చింగ్ ఈజీగా చేసే, మ్యాపింగ్ ఈజీగా చేసే పిల్లలకి మాత్రమే జాబ్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, ఇండియాలోని 5 years ఉన్నట్టు కావాలి, యాక్సెస్ ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ ఉండాలి, లాగిన్ అకౌంట్ యూనిక్, యాంటీవైరస్ కూడా ఉండాలి మీ దగ్గర ఉన్న సిస్టమ్ కి. ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ, డేటా సైన్స్ అండ్ అనాలిసిస్ట్, పార్ట్ టైం ఫ్రీలాన్సర్, హోమ్ బేస్. స్పెషాలిటీ ఏంటంటే వారంకి 7 days కి 20 hours పని చేయాలి, అంటే 2 నుంచి 3 గంటలు పర్ డే. పార్ట్ టైం అనుకోండి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్ లో. పై నుండి కింద వరకు మీ ఇష్టమైన దేవుడు లేదా తల్లిదండ్రుల పేరు తలుచుకొని చదువుకోండి, అర్థం చేసుకోండి. అప్లై నా అని బటన్ ఉంది, కొట్టండి. రెజ్యూమ్ అడుగుతుంది, మంచి రెజ్యూమ్. ఆల్రెడీ ఎలా తయారు చేయాలి చెప్పాను కదా, షార్ట్ లిస్ట్ అయ్యే రెజ్యూమ్ ఎలా తయారు చేయాలి అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఆ రెజ్యూమే దీనిలో అప్లోడ్ చేయండి. యూ విల్ గెట్ ఏ కాల్ వస్తుంది లేదా మెయిల్ వస్తుంది. అప్లోడ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే పెట్టిన దానికి చాలా కాల్స్ అండ్ మెయిల్ వస్తున్నాయి. ఇంగ్లీష్ లో బేసిక్ గా మాట్లాడి తెలుగులోని మంచిగా మాట్లాడే వాడికి ఈ ఆఫర్. ఇంతవరకు వీడియో చూసిన వాడికి ఒక అమ్మా 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 ఇంతవరకు వీడియో చూసే వాడికి బంపర్ ఆఫర్. ఎక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంది, సేవ్ చేసుకొని హాయ్ అని పెట్టి మీరు రెజ్యూమ్ పెట్టండి. ఆగస్ట్ నెల, ఆగస్ట్ మంత్ వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ దట్ టు సమ్ బేసిక్స్ కంపెనీస్
కమింగ్ 4 జాబ్ మేళా. నేను పర్సనల్ గా కండక్ట్ చేస్తున్న జాబ్ మేళా. జాబ్ మేళాని పర్సనల్ కండక్ట్ చేస్తున్నా. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఇది నా వాట్సాప్ నంబర్, దయచేసి ఈ వాట్సాప్ లోని మీ CV పెట్టండి. గెట్ సమ్ పర్సనల్ బెనిఫిట్స్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. హజార్ రంగుమసీనా ఫ్రమ్ విశాఖపట్నం. లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమ్ అండ్ అటెండ్ ఇన్ జాబ్ మేళా విశాఖపట్నం గాజువాక. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే డియర్స్. ఈ జాబ్ మేళా సక్సెస్ఫుల్ అయిపోతే రెండో చేస్తాను బ్యాక్ టు బ్యాక్ సడన్ గా. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.